కడప మహానాడు మొదటి 2 రోజులు ప్రతినిధుల సభగాను, అదేవిధంగా ఈరోజు 29వ తేదీ 3వ రోజు భారీ బహిరంగ సభ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా 2 రోజుల ప్రతినిధుల సభకి కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొని రోజుకి దాదాపు 50,000 మంది 60,000 మంది కూడా వచ్చి ఈరోజు కడపలో జరిగినటువంటి మహానాడిని అద్భుతమైనటువంటి విజయాన్ని అందించడం జరిగింది. ముఖ్యంగా అనేక తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు లోకేష్ గారి ఆధ్వర్యంలో అనేకమైనటువంటి ప్రతిపాదనలు చేసి తీర్మానాలని బలపరచడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా ఏ కార్యక్రమాలు చేస్తున్నాం, అదేవిధంగా భవిష్యత్తులో ఈరోజు అన్ని వర్గాల ప్రజలకి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అండగా ఉండబోతుందనేది లోకేష్ గారు 6 సూత్రాలని ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా ప్రతి కుటుంబం కూడా పేదరికాన్ని గెలిచి ఒకరి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగే విధంగా ఈరోజు అనేక తీర్మానాలని చేయడం జరిగింది. దాంతోపాటుగా ఈరోజు భారీ బహిరంగ సభకి దాదాపు 5 లక్షల మంది వస్తారనే అంచనాతో వారికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ సభకు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడా కూడా లోటు లేకుండా భోజన ఏర్పాట్లు కానీ, మంచినీళ్ళు కానీ, అదేవిధంగా ఏ అవసరాలు ఉన్నాయో అవసరాలన్నీ కూడా ముఖ్యంగా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే విధంగా కూడా ఈరోజు అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ కూడా దాదాపు ఈ పాయింట్లో ఇక్కడ మేము ఉన్నటువంటి ఈరోజు పాయింట్లో కూడా దాదాపు 30,000 మందికి సరిపడా భోజన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ కడప జిల్లాలో అనేక చోట్ల ఇటువంటి పాయింట్లను ఏర్పాటు చేసి వివిధ రూట్స్లో వచ్చేవారందరికీ కూడా భోజన సదుపాయ ఏర్పాట్లు చేయడంతో పాటుగా వేదిక దగ్గర కూడా భోజన ఏర్పాట్లు చేసి ఎవరికి కూడా ప్రతి ఒక్కరికి ఆఖరి వరకు కూడా భోజన అందించే విధంగా కూడా ఈరోజు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ మహానాడు అంటే ఒక పండగ లాంటి వాతావరణం కనపడుతుంది. ఆ విధంగా కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని వారందరూ కూడా ఎంతో ఉత్సాహంగా దీన్ని విజయవంతం చేయడం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ మహానాడు వేదికగా 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అనేక సేవలు అందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరొకసారి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా మరొక 2 సంవత్సరాల టర్మ్కి సంబంధించి అధ్యక్షులుగా ఎన్నికైనందుకు వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రజలకి మరిన్ని సేవలు చేసే విధంగా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా తణుకు నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ మహానాడికి అటెండ్ అయ్యి వారందరూ కూడా ఎంతో ఉద్వేగమైనటువంటి అనుభూతిని పొందారనడంలో ఎటువంటి సందేహం లేదు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.